అదే మన పెద్దవాళ్ళు గూడా అంటూ ఉంటారు మేడం. ఏదైనా మనం చెప్పినా గాని, "ఏ మా కాలంలో మేము తినలేదా?" అంటూ ఉంటారు గూడా. సో, వాళ్ళు మాత్రము మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు. కానీ ఇప్పుడే డెలివరీ అయిన మదర్స్‌కి మాత్రము పొడి పెట్టడం, ఈ వెల్లుల్లిపాయ కారంతో ముద్ద కలిపి పెట్టడం, ఇడ్లీయే పెట్టడం ప్రతిసారి, వాటర్ గూడా తాగనివ్వకపోవడం. ఇలాంటివన్నీ ఎంతవరకు డ్యామేజ్ చేస్తాయి మేడం? ఈజ్ ఇట్ ట్రూ దట్ ఇవన్నిటి మీద మిల్క్ సప్లై వస్తుందా అసలు? అంటే లైక్ లీఫీ గ్రీన్స్, హ్మ్. ఈ గార్లిక్ ఇవన్నీ సమ్ ఆఫ్ ద ఫుడ్స్ దట్ విల్ ఇంక్రీజ్. మేతి, ఫెనల్ సీడ్స్, జీరా సీడ్స్ ఇవన్నీ సమ్ ఆఫ్ ద ఫుడ్స్ విచ్ ఇంక్రీజెస్ ద మిల్క్ ప్రొడక్షన్. హ్మ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ మీల్ మీకు చెప్పాను. హ్మ్. ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోవాలి. అండ్ వెల్లుల్లి కారం అనేది అది కామన్‌గా గార్లిక్ తోటి మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుందని చెప్పి పెద్దవాళ్ళు పెడుతూ ఉంటారు. అండ్ ప్రోటీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినా ఒక్కొక్కసారి సూచర్స్ పడుతూ ఉంటాయి. హ్మ్. అండ్ సి సెక్షన్‌లో ఖచ్చితంగా సూచర్స్ పడతాయన్నమాట. సో, అవి హీల్ కావడానికి ప్రోటీన్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. సో, హ్మ్. అది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా కొంతమంది మా ఓపీకొచ్చి, "మేడం మిల్క్ ప్రొడక్షన్‌కి మెడిసిన్స్ రాస్తారా?" అని అడుగుతారు. హ్మ్. ఫస్ట్ ఇవన్నీ పాటించకుండా మీరు డైరెక్ట్‌గా మెడిసిన్ తోటి మిల్క్ ప్రొడ్యూస్ కావాలి అని మట్టుకు ఆలోచించకూడదు. రైట్. అండ్ ఇంకొక క్వెషన్ అడిగారు. హైడ్రేషన్ గురించి మాట్లాడాలి అంటే, హ్మ్. ఖచ్చితంగా మదర్ హైడ్రేటెడ్‌గా ఉంటే కదా మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. కామన్‌గా మమ్మల్ని అడుగుతారు, "మేడం ఇంట్లో వాళ్ళు నీళ్ళు ఆ! తాగొద్దంటున్నారు. నీళ్ళు అంటున్నారు. తాగితే పొట్ట పడిపోతుందంట" అని చెప్తూ ఉంటారు మేడం. మరి అది ఎంతవరకు అనంటే, లేదండి నీళ్ళు తాగితే పొట్ట పడుతుంది అన్నది ఏమీ లేదు. ఖచ్చితంగా లాక్టేటింగ్ మదర్స్ వాటర్ తీసుకోవాలి, హైడ్రేటెడ్‌గా ఉండాలి. వాళ్ళు హైడ్రేటెడ్‌గా ఉంటేనే కదా మిల్క్ బేబీ. ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది. వాళ్ళ బేబీస్ కూడా హైడ్రేటెడ్‌గా ఉంటారు. హ్మ్. కాబట్టి అట్‌లీస్ట్ 3-3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మేడం సి సెక్షన్ అయినప్పుడు గాని, నార్మల్ అయినప్పుడు కుట్లు సూచర్స్ ఉంటాయి కాబట్టి, చాలామంది అంటారు పప్పు తినకు, కుట్లకి చీమొచ్చేస్తూ ఉంటుంది. అది తినకు చీమొచ్చేస్తూ ఉంటుందని కూడా ఆపేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్స్ ఏమి ఇవ్వకుండా. అది ఎంతవరకు నిజం మేడం? అది కూడా బిగ్ మిత్ అండి. ఓకే. ఏ ఫుడ్ అన్‌లెస్ అంటిల్ అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటేనే పస్ ఫార్మ్ అవుతది. ఓకేనా? హ్మ్. ఈ ఫుడ్ వల్ల ఎటువంటి పస్ అయితే రాదు. మమ్మల్ని కామన్‌గా అడుగుతూ ఉంటారు. మేము ఓపీలో చెప్తాము, ప్లీజ్ డోంట్ రిస్ట్రిక్ట్. వాళ్ళకి ఏది కావాలో అది పెట్టండి. అన్నీ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఫుడ్ సరిగ్గా ఉండదు. వాటర్ సరిగ్గా తీసుకోరు. అండ్ ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువ అవుతది. మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? హ్మ్. రాదు. కాబట్టి అంతా మనం బ్యాలెన్స్డ్‌గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకు మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి మేడం, ఫ్రూట్స్ తినాలి అన్నారు. ఫ్రూట్స్ తింటే గూడా బేబీకి జలుబు చేస్తది అంటూ ఉంటారు. ఆరెంజ్ గాని ఏదైనా. అది ఎంతవరకు కనెక్టెడ్ మేడం? ఈజ్ ఇట్ ట్రూ? ఇట్స్ నాట్ ట్రూ అండి. ఆరెంజ్‌లో ఏముంటుంది? విటమిన్ సి. విటమిన్ సి ఈస్ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ. మనం హ్మ్. సైంటిఫిక్‌గా చెప్పాలి అంటే. సో, ఎన్ని ఆరెంజెస్ తింటారండి? తింటే 1 ఆరెంజ్ ఒకటి. తింటారు. ఓకే. హ్మ్. అదే ఆరెంజ్ జ్యూస్ తాగారనుకోండి ఎక్కువ షుగర్ అవుతది. లైక్ 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ రైట్. చేయడానికి మీరు 4-5 ఆరెంజెస్ యూజ్ చేయాలి. హ్మ్. మీరు మదర్‌కి తినమని ఇస్తే ఒక ఆరెంజ్ తింటారు. దాంట్లో ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. మదర్ ఇమ్యూనిటీ పెంచుతుంది. మదర్ ఇమ్యూనిటీ ద్వారా మిల్క్ ద్వారా బేబీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కదా! అవును. సో, అది ఆలోచించరు పెద్దవాళ్ళు. జస్ట్ తినకు, తినకు అని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఎప్పుడైతే మేము వాళ్ళ క్లారిఫికేషన్ చెప్తామో ఓపీలో, డెఫినైట్‌లీ మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళు పెడతారు. తలస్నానం చేసినా గూడా నీ వల్లే సరదొచ్చేసింది బేబీకి అంటూ కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే మేడం ఇప్పుడు ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫీవర్ గాని, చిన్న కోల్డ్ వచ్చినప్పుడు ఎలా ఫీడింగ్ ఇవ్వాలి? ఎందుకంటే కొంతమంది ఫీడింగ్ ఆపేస్తూ ఉంటారు. అరే! నా బేబీకొచ్చేస్తుందేమో నా వల్ల కోల్డ్ గాని, ఫీవర్ గాని. అలాంటి వాళ్ళు ఎలా కంటిన్యూ చేయాలి బ్రెస్ట్ మిల్క్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఫీవర్ వచ్చినప్పుడు పక్కన పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. వీళ్ళకు ఒక 3-4 డేస్ ముందు నుంచే వాళ్ళ బాడీలో వైరస్ ఉంటుంది. వీళ్ళు ఫీడ్ చేస్తూ ఉంటారు. మదర్ మిల్క్‌లో ఎప్పుడు కూడా యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. బేబీని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తారు. రైట్. కాబట్టి దెర్ ఈస్ నో నీడ్ మదర్‌కి కోల్డ్ ఉంది, ఫీవర్ ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దు అని చెప్పకూడదు. మదర్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఎందుకు అంటే ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ హార్మోన్స్, ఎంజైమ్స్, యాంటీబాడీస్ కాబట్టి ఇట్ డెవలప్స్ ద ఇమ్యూనిటీ ఫర్ ద బేబీ అండ్ ఇన్ఫెక్షన్ రిస్క్. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్‌లో లైక్ లోవర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. హ్మ్. వాళ్ళలో డయేరియా రావడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఈ కోల్డ్స్ కూడా వచ్చేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ మటుకు స్టాప్ చేయకూడదు వాళ్ళు ఎప్పుడు కూడా. మాస్క్ పెట్టుకొని ఫీడ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఫీడ్ చేయొచ్చు. ఓకే మేడం. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో మీరెంతోమంది పేరెంట్స్ వస్తూ ఉంటారు, మదర్స్ వస్తూ ఉంటారు, కంప్లెయింట్ చేసి ఉంటారు. ప్రొడక్షన్ అనేది తక్కువైపోతుంది మిల్క్ సప్లై అని. వాళ్ళకి నేచురల్‌గా ఈ ఫుడ్స్ పరంగానే ఇంప్రూవ్ అవుతుందా? వాళ్ళకేం సలహా ఇస్తుంటారు మీరు?
ఫస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు, "మేము ఇవి తినట్లేదు. హ్మ్. లైక్ వాటర్ ఎలా తీసుకుంటున్నావమ్మా" అంటే, "వాటర్ చాలా తక్కువగా తీసుకున్నా." ఎప్పుడైతే ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటారో, ఆటోమేటిక్‌గా వాళ్ళకు మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్. చాలామంది మదర్స్ ఏం చేస్తారు, ఓకే బేబీ నిద్రపోతుంది కదా! అవును. ఇప్పుడు ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బేబీ లేసినప్పుడు ఇద్దాంలే అని అనుకుంటారు. నో. ఎవ్రీ 2 అవర్స్‌కి ఖచ్చితంగా ఫీడ్ చేయాలి. బేబీ ప్రాపర్‌గా లాచ్ చేస్తుందా లేదా చూసుకోవాలి. ప్రాపర్ లాచ్ చేసినప్పుడు బ బేబీ సక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్‌గా మదర్ బాడీలో ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ పెరుగుతుంది. అండ్ మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అందుకనే కదా మేము ప్రతి మదర్‌కి రెయిన్బో హాస్పిటల్‌లో బిఫోర్ డిశ్చార్జ్ లాక్టేషన్ కన్సల్టేషన్స్ ఇస్తాము. సో, రైట్. ఈ లాక్టేషన్ కన్సల్టేషన్‌లో ఏమవుతుంది అంటే కన్సల్టెంట్ వెళ్ళి చూస్తారు. మదర్ ఎలా ఫీడ్ చేస్తున్నారు, పొజిషన్ సరిగ్గా పెట్టుకున్నారా లేదా, బేబీ హ్మ్. లాచ్ సరిగ్గా చేస్తుందా లేదా, ఇఫ్ మదర్ నీడ్ ఎక్స్ట్రా సపోర్ట్ ఏదైనా పిల్లో పెట్టి సపోర్ట్ ఇవ్వాలా, ఎలా పట్టుకోవాలి బేబీని, ఇవన్నీ నేర్పిస్తారనమాట. ఓకే. సో దట్ ఎఫెక్టివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు, బేబీ హ్మ్. గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ప్రతి మదర్కి లాక్టేషన్ కన్సల్టేషన్ అయితే ఇచ్చే పంపిస్తాము. రైట్ మేడం.